హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. సాధువులు సంత్లు రాజ్యాధికారం కోసం కింద మీద పడుతున్నారంటే మనం సామాన్య పౌరులుగా ఏం అర్థం చేసుకోవాలి? శక్తి అనేది భగవంతుడిలో లేదు, అధికారంలో ఉంది, పదవిలో ఉంది అని. కేంద్రంలో అధికారంలో ఉన్న మన దేశ నాయకుల ఆలోచన విధానం ఎలా ఉంటుంది? గణితం, సైన్స్ వంటి విషయాల పట్ల వాళ్లకున్న పరిజ్ఞానం ఎంత అనేది బేరేజ్ వేసుకుందాం. వీరు వేదాల్లో విమానాల ప్రసక్తి ఉందంటారు, గ్రహణాల్లో విశ్వ రహస్యాలున్నాయంటారు, కురుక్షేత్రంలో అణ్వాయుధాలున్నాయంటారు, అవతారాల్లో జీవ పరిణామం ఉందంటారు, భారతంలో టెస్ట్ ట్యూబ్ బేబీలు ఉన్నారని, రామాయణంలో ఆర్కిటెక్చర్, నాగసాధువుల్లో నానో టెక్నాలజీ, వినాయకుడి తలలో ప్లాస్టిక్ సర్జరీ, అన్నింటికన్నా భగవద్గీతలో శాంతి సూత్రాలున్నాయని నమ్మబలుకుతున్నారు. నమ్ముదామా? లేక మీ మాటలన్నీ బూటకమ్రా బాబు, మేము నిజాలు గ్రహించాం, ఇక మీరు మీ నోళ్లు మూసుకోండి అని అందామా? మహాకుంభమేళాకు 67 కోట్ల మంది వచ్చి పుణ్యస్నానాలు చేశారని మన దేశ నాయకులు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర నాయకులు కలిసికట్టుగా డప్పు కొట్టి ప్రచారం చేసుకున్నారు. అదేలాగా అని అడిగితే మనలాంటి సామాన్యులకు వారు సమాధానం చెప్పరు. మనం అల్పులం కదా, వారి గణిత స్థాయిని మనం అందుకోలేమని వారు అనుకుని ఉండొచ్చు. అందుకే కొన్ని సంస్థలు, కొందరు స్వతంత్ర జర్నలిస్టులు లెక్కలు వేశారు. ఏలిన వారి గణిత పరిజ్ఞానం ఇది అని ప్రజల ముందు పెట్టారు. దేశ జనాభా 140 కోట్లు, ఇందులో 67 కోట్లు అంటే సుమారు సగం జనాభా కుంభమేళా స్నానాలు చేశారని కదా చెప్పుకుంటున్నారు. దేశంలో పసిపాపలు, 10 ఏళ్లలోపు పిల్లల జనాభా సుమారు 25 కోట్లు, సుమారు 15 కోట్ల మంది వయోవృద్ధులు, వికలాంగులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇంకా ఇతర మతస్థులు ఒక 20 కోట్ల మంది ఉన్నారు. వీరెవరూ కుంభమేళా స్నానాలకు రాలేదు. రాని వారి లెక్క చూస్తే అది సుమారు 55 కోట్ల మంది అవుతున్నారు. వీరుగాక అలాంటి సనాతన సాంప్రదాయం పట్ల అభిరుచి లేని వారు, విముఖత చూపేవారు మరి కోట్ల మందే ఉంటారు. వీరందరినీ తీసేస్తే స్నానాలు చేసిన వారి సంఖ్య 67 కోట్లు ఎట్లా వస్తుంది? వచ్చారని అనటానికి ఆధారమే లేదు. ఇలా కాకుండా మరో రకంగా కూడా ఒక సంస్థ వారు సర్వే నిర్వహించారు. బస్సులు, రైళ్లు, విమానాలు, కార్లు వంటి వాటిపై అక్కడికి చేరుకున్న వారి సంఖ్య లెక్కగట్టారు. ఏ వాహనంలో ఎంతమంది ప్రయాణించగలరో మనకు తెలుసు గనుక, రోజుకు అవి ఎన్ని ట్రిప్లు వేయగలవో తెలుసు గనక, ఒక్క రోజులో ప్రయాగ్కు ఎంతమంది చేరుకోగలరో తెలిసిపోతుంది. ఆ రకంగా మన పాలకులు చెప్పే 67 కోట్ల జనం అబద్ధమని తేలింది. కుంభమేళాలో తొక్కిసలాట జరిగి కొందరు మరణిస్తే అక్కడి టెంట్లు తగలబడి కొందరు, రోడ్డు ప్రమాదాల్లో కొందరు, రైల్వే స్టేషన్లలో తొక్కిసలాట జరిగి కొందరు మరణిస్తే రాష్ట్ర, దేశ నాయకులెవరూ సంతాపం తెలియజేయలేదు. తమ అసమర్థతను ఒప్పుకుని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పలేదు. మృతుల కుటుంబాలను ఏ రకంగానూ ఆదుకోలేదు. పైగా కుంభమేళా మృతులకు భగవంతుడు లభించాడని యూపీ ముఖ్యమంత్రి ప్రకటించాడు. ఆ యోగి కూడా అదే విధంగా భగవంతుడిలో ఐక్యం కావడానికి ప్రయత్నించవచ్చు కదా. రోగాల బారిన పడ్డ వాళ్ళు, కాళ్ళు చేతులు విరిగిన వారు ఎందరో ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. యోగి చెప్పిన విధంగా వారికి భగవంతుడు ప్రాప్తించడం లేదు. ఇక్కడ సామాన్య జీవితము దొరకడం లేదు. ఇక యోగి, మోడీలు కూడా దేశ ప్రజల్ని నమ్మించడానికి చుట్టూ తాళ్లు కట్టుకుని, బాడీగార్డులను పెట్టుకుని కుంభమేళా స్నానం అనేది చేశామనిపించారు. వారికి బాడీగార్డుల మీద ఉన్న విశ్వాసం దేవుడి మీద లేదన్నది ఈ దేశ ప్రజలకు అర్థమైంది. ఆ సందర్భంలోనే ఒక సంఘటన జరిగింది. ఒక బీజేపీ అంధభక్తుడు మురికి గంగలో పలుమార్లు మునిగి తేలటం వల్ల, పవిత్ర జలాలనుకుని వాటిని మింగటం వల్ల తీవ్రంగా జబ్బుపడ్డాడు. అతనికి గత ప్రభుత్వం, కాంగ్రెస్ అంటేనే చిర్రెత్తుకొస్తుంది. అందువల్ల తమ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కట్టించిన ఆసుపత్రిలోనే తనను చేర్పించాలని చెప్పి పట్టుబట్టాడు. కుటుంబ సభ్యులు అలాగే మిత్రులు కలిసి ఆసుపత్రుల చరిత్ర తవ్వుతూ తిరిగారు. వారి పట్టణంలో కాదు కదా, దేశమంతా దర్బిడీ వేసి వెతికినా కానీ అట్లాంటిది ఏదీ లేదని తెలిసేసరికి పేషెంట్కు కూడా ప్రాణం మీదకి వచ్చేసింది. విధి లేక అందుబాటులో ఉన్న పాత ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేర్పించేశారు ఆయన్ను. ఈ ప్రపంచమే నిద్రలో జోగుతున్న మనుషుల గుంపు. నిద్రలో ఉన్నవారు మెలకువగా ఉన్నవారిని భరించలేరు. విశ్వాసకులు అవిశ్వాసకుల్ని భరించలేనట్టుగా మెలకువగా ఉన్నవారు ఏవేవో శబ్దాలు చేస్తున్నారని, తమను నిద్రపోనివ్వటం లేదని నిద్రలో జోగే జనం మనోభావాలు దెబ్బతీసుకుంటారు. బ్లైండ్ బిలీఫ్ ఇన్ అథారిటీ ఈజ్ ది గ్రేటెస్ట్ ఎనిమీ ఆఫ్ ట్రూత్ అని అన్నారు మహాశాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్.
ఉత్తరప్రదేశ్లోని ఒక జైలులో జైలధికారులు మహాకుంభమేళా త్రివేణి సంగమం నుండి కొన్ని నీళ్లు తెప్పించారు. జైల్లో ఉన్న ఒక ట్యాంకులో కలిపారు. జైల్లో ఉన్న ఖైదీలందరికీ ఆ ట్యాంక్ నీళ్లతో స్నానం చేసే అవకాశాన్ని కల్పించారు. వారి పాపాలు తొలగిపోతాయన్నది వారి విశ్వాసం. అదే నిజమైతే పాపాలు తొలగిన ఖైదీలు కొందరైనా విడుదల కావాలి కదా. బీఫ్ కంపెనీల నుండి బలవంతంగా చందాలు వసూలు చేసుకునే వాళ్ళు వరుసగా మహాకుంభమేళాకు క్యూ కట్టారట. బీఫ్ కంపెనీ యజమానులంతా బీజేపీ వారే గనుక వారెలాగో ముందే వెళ్ళి మునిగి ఉంటారు. వీరందరి పాపాలు కూడా పోవాలి కదా. ముస్లింల పేర్లతో బీఫ్ ఎగుమతులు చేసే బీజేపీ వారు పవిత్రులైపోయినట్టేనా? వాళ్ళు మళ్ళీ కొత్త పాపాలు చేసుకోవచ్చా? కుంభమేళా పేరుతో చాలా గమ్మత్తులే జరిగాయి. అందులో ఒకటి ఇట్లా జరిగింది చూడండి. కుంభమేళాకు వెళ్ళలేని వారు వారి ఫోటోల్ని పంపితే ఆ ఫోటోలను త్రివేణి సంగమంలో ముంచి మంత్రోచ్చారణతో మంగళ స్నానం చేయిస్తాం. దీనివల్ల కుంభమేళా స్నాన ఫలితం ఆ ఫోటోలో ఉన్న వారికి సంపూర్ణంగా లభిస్తుంది. ఈ అవకాశం ఉపయోగించుకోదలిచిన వారు ఈ కింది ఫోన్ నెంబర్కు 500 నుంచి 1500 వరకు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయొచ్చు అని ఒక సంస్థ ప్రకటించింది. ఇకనేం దేశంలో అంధవిశ్వాసుల సంఖ్య తక్కువ కాదు కదా. మనకి వేల మంది ఎగబడ్డారు. వాడెవడో తెలివిగా కూర్చున్న చోట డబ్బు సంపాదించుకున్నాడు. వచ్చిన ఫోటోలు ఏ రోజుకు ఆ రోజు కాల్చేశాడు. విషయం బయటకి రాకుండా జాగ్రత్త పడ్డాడు. అయినా ఆ సంస్థ చేసిన మోసం పత్రికలెక్కింది. పావన్ గంగా కీ జల్ పవిత్ర హే స్వచ్ఛ హే అని యూపీ ముఖ్యమంత్రి గొప్పగా మాట్లాడితే సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మిస్టర్ యోగి ఆ నీటిని తాగి చూపించు అని సవాల్ విసిరాడు. యోగి నోరు మెదపలేదు. రోషానికి పోయి ఆ నీళ్లు తాగి చూపించినా బాగుండును. ఆయనే గతంలో చెప్పినట్టు ఆయనకు కూడా భగవంతుడు లభించేవాడు కదా. మోసపోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి సత్యం కాని దాన్ని నమ్మడం, రెండవది సత్యాన్ని నమ్మడానికి ఇష్టపడక తిరస్కరించడం అని సోరెన్ అబీకిర్గేగాడ్ డానిష్ తత్వవేత్త రచయిత అన్నాడు. జీవశాస్త్రం మీద వైద్యశాస్త్రం మీద మంచి పట్టు సాధించిన సాంప్రదాయ సనాతనవాది కృష్ణ స్వరూప్ దాస్జీ తన ప్రవచనంలో భక్తులకు ఇట్లా చెప్పాడు. నెలసరిలో భర్తలకు వంట చేసి పెట్టే భార్యలు కుక్కలుగా పుడతారట. గుజరాత్లోని భుజ్లో స్వామినారాయణ్ మందిర్లో ఈ వైజ్ఞానిక అంశాన్ని సెలవిచ్చారు. దాన్ని మనం నమ్మాలి అని వారి భావన. అలాగే కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ మరొక అంశాన్ని వెలుగులోకి తెచ్చాడు. వానరం నరుడిగా మారడాన్ని మనం చూడలేదు, మన పూర్వీకులు కూడా చూడలేదు, అసలు ఇంతవరకు ఎవరు చూడలేదు. అందువల్ల జీవ పరిణామ సిద్ధాంతం తప్పు. దీన్ని మన విద్యా సంస్థల సిలబస్ల నుండి తీసేయాలి అని అన్నాడు. దీన్నలా ఉంచి వారు నమ్మే సృష్టి సిద్ధాంతాన్నే పరిశీలిద్దాం. మరి దేవుడిని ఎవడు చూశాడు? దేవుడు మనుషులను యథాతథంగా సృష్టిస్తున్నప్పుడు ఎవడు చూశాడు? సత్యపాల్ సింగ్ కానీ అతని పూర్వీకులు కానీ వారి పూర్వీకులు కానీ చూసారా? ఆయన మనల్ని అడిగిన లాజిక్ని ఉపయోగించి మనం ఆయన్ని అడుగుతున్నాం కదా. కమలం గుర్తు ఈ దేశంలో ఒక తాయెత్తు లాంటిది. అది దగ్గరుంచుకుంటే ఈడీ ఐటీ లాంటివేవి పట్టి పీడించవు అని అన్నాడు ఒక యువ సైన్స్ కార్యకర్త వ్యంగ్యంగా. నిజమే కదా మనం చూస్తున్నది.